చూడండి, మీరు చాలా అతి చేస్తున్నారు. ఎస్, నీ మీద నాకు హక్కుంది. నేనేమైనా చేయొచ్చు. నేను ఇలాగే ఉంటాను, ఇలాగే మాట్లాడతాను. విశ్రాంతి పడి 5 నిమిషాలు అవుతుంది. ఫామ్ హౌస్కి వెళ్దామా? పదండి. ఇవాళ ఈ దాగుడు మూతలకి ముగింపు చెప్తా. వీళ్ళేంటో సగం తెలిసిందే, మిగతా సగం అక్కడ తెలుసుకుని నా రియాక్షన్ ఏంటో చూపిస్తా. బండెక్కో. అలాగే సార్. ఇప్పుడు సీట్ బెల్ట్ ఎట్టుకోమండేటి, ఇదేదో ముష్టి ప్లాన్ అయిపోతున్నట్టుంది. సారీ సారీ. సార్, కొంచెం నెమ్మదిగా. నా బొంద ప్లాన్ వేశాను. ఎవరు ఎవరిని ఎక్కువ ఇష్టపడుతున్నారో కనిపెట్టాలని కటింగ్స్ కొడితే కమిట్ అయిపోయి కంటిన్యూ అయిపోతున్నారేంటి? చిచ్చి. అమ్మో, అసలు వీడి స్కీమ్ ఏంటో అర్థం కావటం లేదు. రెడీయా? రెడీ. గో. నానమ్మా. బంగారం. ఆంటీ రండి. ఆంటీ కూర్చోండి. ఆంటీ అక్క, మేము ముగ్గురం ఆడుకుంటాం. ఆడుకోండి, కానీ గేట్ లోపలే ఆడుకోవాలి, బయటికి వెళ్ళొద్దు. అలాగే అక్క. దానా నా మనవరాలకు ఆశ్రయం ఇచ్చి నాకు చాలా సహాయం చేస్తున్నావమ్మా. నా ఫ్రెండ్ కోసం చెయ్యాలి కదా ఆంటీ. నాకన్నా బైరాగియే ఎక్కువ బంగారాన్ని కాపాడుతూ వస్తున్నాడు. ప్రేమ చెప్పింది బైరాగి. నిజంగా నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు. విచిత్రంగా మాకు అపకారం చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారో ఉపకారం చేసేవాళ్ళు అంతే మంది ఉన్నారు. నానమ్మా, నేను మీతో వస్తాను. నాకు ప్రేమను చూడాలంది. నీకెప్పుడు చూడాలనిపించినా నాకు ఫోన్ చేయి బంగారం. నేను వెంటనే ప్రేమ నీ దగ్గరకు పంపిస్తాను, సరేనా? టీను పండు కూడా సండే వచ్చి నీతో ఆడుకుంటారు. నువ్వేం దిగులు పెట్టుకోవద్దు, సరేనా? ఇదేనా? చిన్నలే సార్. చిచి, ఇంకో ఇల్లు. ఓహో. ఫామ్ హౌస్ ఎలా ఉంది? ఇల్లులాగా ఉంది సార్.
ప్రేమ ప్రణయ్, ఇక్కడ అట్మాస్ఫియర్ చాలా రొమాంటిక్గా ఉంది కదా. ప్రశాంతంగా ఉంది సార్. అవును సార్, పీస్ఫుల్గా ఉంది. కానీ మన ముగ్గురం జంటలతో కాకుండా ఒంటరిగా వచ్చాం. రై, ఆ లగేజ్ లోపల పెట్టు. అలాగే సార్. సార్, మీరు పర్మిషన్ ఇస్తే ఈసారి నేను జంటగా వస్తాను సార్. జంటగానా? ఎవరితో? స్నేహతో సార్. ఓ, నువ్వు తొందరగా స్నేహాన్ని పెళ్లి చేసుకో బాబు. ఈ ఫామ్ హౌస్లోనే మీ ఇద్దరు కాపురం పెట్టొచ్చు. పదండి. స్నేహ కావాలా? స్నేహ చెప్తా నీ సంగతి. పద పద. సార్ తాళం ఇవ్వండి సార్, నేను ఓపెన్ చేస్తానా. ఇదేంటి సార్ టీవీ రిమోట్ ఇచ్చినారు? టీవీ రిమోట్ కాదురా, రిమోట్ లాక్. ఓపెన్ చేయి. ఏంటి సార్ ఓపెన్ అవ్వకుంటుంది? గొప్పకుంది సార్ ఇది. జాగ్రత్తగా పెట్టు. ఇది పోతే లాక్ తీయలేం. రే, ఏంట్రా అలా చూస్తున్నావు? సార్ ఈ ప్లేస్ అంతా మీకు బాగా ఇష్టం అనుకుంటాను సార్. అవునరా, నీకెలా తెలుసు? తెలుస్తున్నామని సార్. తుప్పలు, రాళ్ళు, ఈ పొదలు అన్నీ మీకు అనుకూలంగానే కట్టుకున్నారు కదా సార్. అంటే అదే సార్, అప్పుడెప్పుడో తుప్పల్లో తోపులాంటి సినిమా మ్యూజిక్ డిస్కషన్ ఇక్కడ తీసుకొచ్చినారు సార్. ఇదిగో మళ్ళీ ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చినారు సార్. ప్రణయ్, సార్, నీకెలా ఉంది? బాగుంది సార్, చాలా బాగుంది. సరే కూర్చో. అవును, ప్రేమేదిరా? అందరికీ టీ తెస్తానని వెళ్ళినారు సార్. స్నేహతో వస్తాడంట. స్నేహతో చెప్తా నీ సంగతి. కారం. నిమ్మకాయ. ఉప్పు, కారం, నిమ్మకాయ కలిపిన స్పెషల్ టీ. ఐడియా. సార్, ఆహాహా, నీ చేతి టీ అదిరిపోయింది ప్రేమ.
ఇంత బాగా పెడతావని తెలిస్తే నిన్నే అడిగేవాణ్ణి. థ్యాంక్ యూ సార్. నీకెలా ఉంది? సూపర్గా ఉంది మేడం. మరి కవీశ్వరులు గారు కవీశ్వర, టీ ఎలా ఉందో చెప్పరేంటి? చాలా చాలా బాగుందండి, ఉగాది పచ్చళ్ళగా. ఆ, ఏంటి సార్, ఇతను పొగుడుతున్నాడా తిడుతున్నాడా? నేను చేసిన టీ తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు కలిపినట్టుగా ఉందా? చిచి అదిరిపోయింది ప్రేమ. కవి కంపారిజన్స్ మర్చిపోయినట్టున్నాడు. సరే గాని ప్రణయ్, నేను సిచ్యువేషన్ చెప్తాను, దానికి నువ్వు సాంగ్ రాయాలి. మొదలు పెడతావా? షూర్ సార్. సిచ్యువేషన్ ఏంటి సార్? హీరోయిన్ ఇంకా పేరు పెట్టలేదు, ప్రేమ అనుకుందా. హీరో వీడికి పేరు పెట్టలేదు, ప్రణయ్ అనుకుందా. హీరో హీరోయిన్ ఐ మీన్ ప్రేమ ప్రణయ్ ఫ్లాష్ బ్యాక్లో ప్రేమించుకున్నారు. కానీ జాబ్ కోసం విలన్ ఇంటికి ఐ మీన్ కళయరాజా ఇంటికి విలన్కి ఇంకా పేరు పెట్టలేదు కాబట్టి అర్థం కావాలని నా పేరు పెట్టాను. కళయరాజా ఇంటికి జాబ్ కోసం వచ్చాక ప్రేమకేమో ప్రణయ్ అంటే ఇష్టం, ప్రణయ్కేమో ప్రేమంటే ఇష్టం ఉన్నా కళయరాజా ముందు బయట పడకుండా ఉంటాడు. ఈ సిచ్యువేషన్లో సాంగ్ కావాలి. ఎవరిని ఉద్దేశించి పాడే పాట సార్ ఇది? ప్రేమ ప్రణయ్ని ఉద్దేశించి పాడే పాట. లవ్ ఫీల్తో ఉండాలి, లేదంటే టీజింగ్లా ఉన్నా నో ప్రాబ్లం. ఓకే సార్, నేను పెట్టేస్తాను. ఈయన మా మీద అనుమానంతోనే ఇక్కడికి తీసుకొచ్చినట్టున్నారు. జాగ్రత్తగా వినండి. చెప్పండి మేడం. చాలా ముఖ్యమైన డాక్యుమెంట్స్ అవి. న్యూస్ పేపర్స్ కొనే షాప్ వాడు ఇంటి ముందుకొచ్చి కొని తీసుకెళ్లాడంట. ఇది వరకు ప్రేమ ఉండే ఏరియా చుట్టుపక్కల పాత పేపర్ల షాప్లన్నీ వెతకండి. మీకు అర్థం కాకపోతే నేను వెతుకుతాను. అన్నీ తీసుకురండి. అలాగే మేడం. వెళ్ళండి. మరొకసారి డాష్ ఇచ్చినా నో ప్రాబ్లం. అక్కడ మీ లిమిట్స్లో మీరు ఉండండి, లేకపోతే సార్ నన్ను పెట్టను కాల్చినట్టు కాల్చి పారేస్తారు. అసలు నేను వచ్చేదే నీకోసం.
వచ్చేటప్పుడు నువ్వు నా ప్రణయ్లా రావాలి అన్నదే నా గోల్. అరే వీడు కావాలని నా మీదకే విసురుతున్నాడా? ఈసారి అటెళ్తాను. ఓహ్ దుర్మార్గుడా. ఏంటి సార్ ఇవి? కవి గారికి కాన్సంట్రేషన్ కుదరడం లేదు ప్రేమ. మా కథే చెప్తే ఎలా కుదురుతుంది? పాట రావాలంటే కొంతమంది రైటర్స్ కి ఇన్స్పిరేషన్ కావాలనిపిస్తుందంటే కదా సార్? అవునవును, ఇన్స్పిరేషన్ కావాలి, కానీ ఎవరిస్తారు? మీ సినిమా ఆడాలి, మీ ఆడియో హిట్ అవ్వాలి, మీరు ప్రొడ్యూసర్ గా కూడా సక్సెస్ కొట్టాలి. కాబట్టి ప్రణయ్కి ఇన్స్పిరేషన్ నేను ఇస్తాను సార్. నువ్వా? మీరివ్వమంటేనే ఇస్తాను, లేదంటే మీరిద్దరూ ఇక్కడే ఉండండి, నేను ఇంటికి వెళ్ళిపోతాను. ఇంటికి వెళ్ళిపోవడం ఎందుకు? ఇక్కడుండి మాత్రం ఏం చేస్తాను సార్? అతను పాట రాస్తేనే కదా మీరు ట్యూన్ కట్టేది, నేను పాట పాడేది. ప్రేమకు ప్రణయ్కి మధ్య ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ప్రేమని ఇన్స్పిరేషన్ ఇమ్మని పంపించాల్సిందే. ఇంతకన్నా మంచి ఛాన్స్ దొరకదు. ప్రేమ ప్రేమ ఎక్కడికి? లగేజ్ సర్దుకొని ఇంటికి వెళ్ళిపోతాను సార్. ఎందుకు? మనకు పాట ముఖ్యం. నువ్వు వెళ్ళి ప్రణయ్కి ఇన్స్పిరేషన్ ఇవ్వు. ఎందుకులేండి సార్, అతని తిప్పలేవో అతను పడతాడు. నో 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 నో. ఓ కళాకారుడికి ఇంకొక కళాకారిణి ఆ మాత్రం ఇన్స్పిరేషన్ ఇవ్వడంలో తప్పేం లేదు. మరి మొదలు పెట్టాక మధ్యలో ఆపేయమంటే నేను వెళ్ళిపోతాను సార్. నేనే కదా మొదలు పెట్టమన్నాను, నేనే ఎలా ఆపమంటాను? ప్రణయ్ మనసులో నా మీదున్న ప్రేమని బయటికి రప్పించాలంటే ఇదో మంచి అవకాశం. సరే సార్, మీ సినిమా కోసం, మంచి పాట కోసం, మీరు సక్సెస్ కొట్టడం కోసం నా వంతు ప్రయత్నం నేను చేస్తాను సార్. రై సార్ ఇట్రా. ప్రేమ ప్రణయ్ మధ్య ఎలాంటి కెమిస్ట్రీ ఉందో బయటపడే అవకాశం దొరికింది. రా. మీరెందుకు వచ్చారు? మీ కళ్ళు తెరిపించడానికి. నా కళ్ళేమైనా అనంత పద్మనాభ స్వామి ఆలయంలో గదులా? సార్ చూస్తే బాగుండదు. అసలు ఎందుకు వచ్చారండి? నీ మనసులో ఉన్న ఉద్దేశం కనిపెట్టాలని. నా మనసులో ఏ ఉద్దేశం లేదు, విదేశం లేదు, స్వదేశం లేదు. మీరు వెళ్ళండి ఇక్కడి నుంచి.
ఏంటి మీరు ఎంత డిస్టర్బ్డ్ గా ఎందుకుంటున్నారు? కళారాజు సార్ ఎంత గొప్ప సినిమా తీయబోతున్నారో తెలుసా? అతడు, ఆమె, ప్రియుడు, ఓ పిస్తోలు. ఎంత గొప్ప టైటిల్ తెలుసా? ఏమనుకుంటున్నావు ప్రణయ్? చెప్పమంటే చెప్పమంటే